హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆహార సాంప్రదాయాల్లో ఒకటైన సూపర్ అండ్ స్వీట్ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. 5 నిమిషాలు చాలు మీరు ఈ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి వేడి చేసి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ 5 నిమిషాలు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయిస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఉప్మా రవ్వ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో సగం షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న షుగర్ని వేయించుకున్న రవ్వలో వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. షుగర్ పౌడర్ పూర్తిగా ఉప్మా రవ్వతో మిక్స్ చేసుకొని అదే కప్పుతో ముందుగానే కాచి పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తాన్ని కలుపుకోవాలి. లడ్డూ చుట్టడానికి సరిపోయే అన్ని పాలను మాత్రమే వేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు పాలకు ఇన్ని పాలు మిగిలాయి. ఈ మిక్సింగ్ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసి గుప్పెడు బాదం మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇవి 30 సెకండ్స్ ఫ్రై చేసి గుప్పెడు జీడిపప్పును కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వలో వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సినంత రవ్వని చేతిలోకి తీసుకొని లడ్డూలా చేసి చూడండి. లడ్డూ చుట్టడానికి వీలుగా లేకపోతే కొన్ని పాలు అలానే మరొక 1 టీ స్పూన్ నెయ్యి వేసి లడ్డూలను తయారు చేసుకోండి. ఇలా చేసిన లడ్డూలు కనీసం 1 వారం పాటు పాడవకుండా ఉంటాయి. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు తినొచ్చు. చూశారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.